శ్రీ మహావిష్ణువు ఎలా జన్మించాడు? శివపురాణం ప్రకారం సృష్టి జరగక ముందు జగమంతా శూన్యమే. ఆది అంతం లేని శూన్యం నుండి ఒక మహా తేజస్సు ఆవిర్భవించింది. ఆ మహా తేజస్సే పరబ్రహ్మ. అతడే ఆ పరమశివుడు. సృష్టి చేయాలని సంకల్పించిన శివుడు ఆ సృష్టిని పాలించడానికి ఒక మహాశక్తి అవసరమని భావించాడు. తన వామాంకారాన్ని అమృతంతో తాకించినప్పుడు శంకుచక్రధారి అనే పురుషుడు జన్మించాడు. అతడే శ్రీ మహావిష్ణువు. ఆ పరమశివునికి నమస్కరించి, ప్రభు, మీ ఆజ్ఞ ఏంటో సెలవివ్వండి అని మహావిష్ణువు కోరగా, సృష్టిని పాలించడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందడానికి ఆదిమంత్రమైన ఓంకారాన్ని జపిస్తూ తపస్సు చేయమని ఆదేశించాడు. వందల ఏళ్లు తపస్సు చేసిన విష్ణువు పాదాల నుండి జలం ఉద్భవించి సప్త సముద్రాలు పుట్టుకొచ్చాయి. ప్రాణకోటికి ఆధారమైన జలం ఉద్భవించడంతో సృష్టి ఆవిర్భవించింది. తపస్సుతో జ్ఞానాన్ని సంపాదించి నీటిని సృష్టించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుని నారాయణుడు అంటారు. నరం అంటే నీరు లేదా జ్ఞానం అని అర్థం.